అదేంటో మీకు తెలీదా? తెలియక అడగట్లేదు. ఎవరు పెట్టారు? ఏమో, ఎవరికి తెలుసు? నిజం చెప్తావా లేదా? మీ మొహం మీదే కాదు, నా మొహం మీద కూడా ఇలాగే ముద్దలున్నాయని అందుకే వెళ్ళి తలంటూ స్నానం చేసి వస్తున్నాను. ఏయ్, తప్పగా. ఎంత చండాలంగా ముద్దులు ఎలా పెడతారు? ఎంత రుద్దినా పోవట్లేదు. ఇంకా రుద్దితే ఈ లిప్స్టిక్ పోతుందో లేదో తెలియదు కానీ నా చర్మం ఊడిపోతుంది. నిన్ను నా మీద కోపం చూపిస్తారేంటండి? నువ్వు చేసిన పనేనా ఇది? ఛీ, ఊరుకోండి. నువ్వు సిగ్గుపడకు. రాత్రంతా సిగ్గులేని పని చేసి సిగ్గుపడకు అంటే ఎలాగండి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నైట్ నన్ను మీరు మాట్లాడనిచ్చారా? అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను? ఎలా ఉన్నాను? ఏమో, నాకేం తెలుసు. వచ్చారు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు. తర్వాత నేను చెప్పలేనండి. చెప్తావా చెప్పవా? అల్లుడు గారు, ఆ, కాఫీ తీసుకోండి. కుడి చేత్తో కాఫీ తీసుకుంటే కాఫీ తాగడానికి వీలవదు అల్లుడు గారు. నాకు ఎడం చేత్తో తాగడమే అలవాటు అత్తయ్య. ఈ అలవాటు నేనెప్పుడు చూడలేదు అల్లుడు గారు. ఇంతకు ముందు కుడి చేత్తోనే కదా కాఫీ తీసుకునేవాళ్ళు. ఈ మధ్యనే ఎడమ చేత్తో తీసుకునే అలవాటు అబ్బిందిలేండి అత్తయ్య. ఆ. అల్లుడు గారు, చేతిని అలా బొగ్గ మీద పెట్టుకున్నారు. పంటి నొప్పిగా ఉందా ఏంటి? అబ్బే, అలాంటిదేం లేదత్తయ్య. మామూలుగానే పెట్టుకున్నాను. మీరు వెళ్ళండి, నేను కాఫీ తాగి రెడీ అవ్వాలి. సరే. ఏంటే నువ్వు తలస్నానం చేశావు? సాధారణంగా ఈ వారంలో నువ్వు తలస్నానం చేయవు కదా. తలంతా దురదగా ఉందని తలంటి స్నానం చేసిందిలేండి అత్తయ్య. ఏంటి నీ చిగ్గు? చెప్పు శేషు. బస్సు ఎక్కడున్నారు? నేనెక్కడుంటే నీకెందుకురా? అది కాదు బాసు, మీటింగ్ ఉంది కదా, మర్చిపోయారా? మీటింగా? ఏం మీటింగు? బాసు, మీరన్నీ మర్చిపోతున్నారు. ముందు వెంటనే ఆఫీస్కి రండి. నన్ను రమ్మని ఆర్డర్ వేస్తున్నావేంట్రా నువ్వు? సారీ బాసు, కానీ త్వరగా వస్తే బెటరు. సరే, వస్తున్నాను. నేను వస్తాను. ఎక్కడికి వస్తావు? ఆఫీస్కి. రా. ఫర్నిచర్ కొనుక్కోవడానికో
ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనుక్కోవడానికో రా. డిస్కౌంట్ ఇచ్చి మరీ పంపిస్తా. కొనుక్కోవడానికి కాదు, మీటింగ్ ఉంది కదా. ఈ రోజు నుంచి నువ్వు నా ఎక్స్ ఎంప్లాయీవి. నీకక్కడ మీటింగ్తో ఎలాంటి సంబంధం లేదు. ఇదే మీ ఫైనల్ డెసిషనా? నా నిర్ణయం ఇదే. అండ్ మళ్ళీ నేను ఇంకెప్పుడు మీ ఇంటికి కూడా రాను. వస్తే నెవర్. జీవితంలో ఇంట్లోకి అడుగు పెట్టను. ఇది రాధా గోవింద్ శపథం. ఏమైంది బాస్కి? బుక్క మీద చేసుకుని వస్తున్నాడు. బాస్ గుడ్ మార్నింగ్ బాస్. ఏమైంది బాస్? ఏం కాలేదు. కాదు బాసు, మీ బుగ్గని కవర్ చేసుకుంటున్నారు. ఏమైంది? నీకు అనవసరం రా. ఏమైందో చెప్పండి బాసు. బాసు సెగ్గడ్డవని వచ్చిందా? నీ బొందర అంతా నీ వల్లే. నా వల్ల? అసలేమైందో చూపిస్తే కదా బాసు. ఆ, బాసు రాత్రి తీపి గుర్తుల్ని పొద్దున్నే చెరిపేసుకోవాలి, కానీ ఇలా బయటికి తీసుకురాకూడదు. రేయ్, రాత్రి ఏదో జరుగుతుంది. బాసు బాసు వాష్రూమ్లో ఉన్నారా? ఈ పనేదో ఇంటి దగ్గరే చేయాలి బాసు. నిన్న కొబ్బరి నీళ్లు తెమ్మంటే ఏం తీసుకొచ్చావురా నువ్వు? అది బాసు విషయం ఏంటంటే బాటిళ్ళు మారిపోయాయి బాసు. బాటిల్ మారడం ఏంట్రా? అంటే బాసు మా ఊరు నుంచి ఒక ఫ్రెండ్ వచ్చాడు. వచ్చేటప్పుడు సరుకు తెచ్చాడు. అది మీకు తీసుకొచ్చిన కొబ్బరి నీళ్లు దాదాపు ఒకటేలా ఉన్నాయి బాసు. అందుకే చిన్న పొరపాటు జరిగింది. పొరపాటేంట్రా? ఆ, బాటిల్ మారిపోయి నిన్న మీరు సరుకు తాగారు. వెదవా. బస్సు ఇంతకీ సరుకు ఎలా ఉంది? చేసిందే చెత్త పని, మళ్ళీ ఎలా ఉందని రివ్యూ అడుగుతున్నావా? ఇడియట్. అది కాదు బాసు, ఆకల్ ఎఫెక్టేనా? రాత్రి బుగ్గ మీద ఆ లిప్స్టిక్. పిచ్చి పిచ్చిగా వాక్కుండా వెళ్ళి పని చూసుకో. పనంతా చేసేసాను బాసు. ఫారెన్ ఇన్వెస్టర్స్ వచ్చేశారు. వాళ్ళకు 5 స్టార్ హోటల్లో అకామిడేషన్ కూడా ఏర్పాటు చేశాను. వాళ్ళు ఇంకో 1 అవర్లో మీటింగ్కి వచ్చేస్తారు. దానికోసం మీటింగ్ రూమ్ కూడా అరేంజ్ చేశాను. ఫారెన్ ఇన్వెస్టర్సా? ఇవాళ వస్తున్నారా? 1 అవర్లో మీటింగా? ఇవన్నీ నాకు చెప్పలేదే? ఊరుకోండి బాసు, మీరే నిన్న నాకు చెప్పి అన్ని ఏర్పాట్లు చేయమన్నారు కదా. 100 కోట్ల డీల్ అని జాగ్రత్తలు కూడా చెప్పారు. నేనెప్పుడు చెప్పానురా? హా? బాసు మీరు చెప్పకుండా నేనెందుకు ఏర్పాట్లు చేస్తాను? శేషు, నా కోపం తెప్పించుకో. నిజం చెప్పు. ఒక్క నిమిషం బాసు. ఇది చూడండి. నిన్న మీ మొబైల్ నుంచి మీరే కదా మెసేజ్ చేసింది. ఇప్పుడైనా అర్థమైందా బాస్? ఇంకొక 1 అవర్లో వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇదంతా తన పని అన్నమాట. శేషు, నువ్వు వెళ్ళు.
హలో శ్రీవారు. ఏంటి, నేను బాగా గుర్తొచ్చానా? ఆఫీస్కి వెళ్ళగానే ఫోన్ చేశారు. తిక్క తిక్కగా మాట్లాడుకో. అసలేం చేసావు నువ్వు? నేనేం చేశాను? చేయాల్సిందంతా మీరే చేశారు. నేనే మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. మీరు మాటలతో ఆపరు కదా. హే మెంటల్, ముందు నాకు విషయంలో క్లారిటీ ఇవ్వు. దేని గురించి? మీ బుగ్గ మీద నేను పెదాలతో వేసిన ముద్దు గురించి క్లారిటీ ఇవ్వాలా? ఆపుతావా? నాకు తెలియకుండా, నా పర్మిషన్ లేకుండా ఫారెన్ ఇన్వెస్టర్స్తో ఎందుకు మీటింగ్ అరేంజ్ చేశావు? నిన్నే. లైన్లోనే ఉన్నావా? నా ముందు వెనక ఎవరూ లేరండి, నేను ఒక్కదాన్నే ఉన్నాను. నేను అడిగింది విన్నావా? నేనైతే విన్నాను, ఇంకెవరైనా విన్నారో లేదో నాకు తెలీదు. సమాధానం చెప్పు. మీరు నా భర్తగా ఫోన్ చేశారా, నా బాస్గా ఫోన్ చేశారా? నేను నీ బాస్గానే ఫోన్ చేశాను. నన్ను ఉద్యోగంలోంచి తీసిన బాస్ అయితే నేను మాట్లాడను. బాస్గా నాకు ఫోన్ చేయాలి అనుకుంటే నాకు ఫోన్ చెయ్యొద్దు. నేను మీకు ఏం సమాధానం చెప్పను. హలో. ఏయ్! పిచ్చి పిచ్చిగా ఉంది కృష్ణకి. నేను ఉద్యోగంలోంచి తీసేశాక కావాలని ఈ మీటింగ్ పెట్టి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అడ్డదిడ్డంగా మాట్లాడుతోంది. ఫోన్లో మాట్లాడకపోతే ఏంటి, డైరెక్ట్గా ఇంటికెళ్తే చచ్చినట్టు మాట్లాడాలి కదా. వస్తాడు నా రాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. వచ్చాడు నా రాజు ఈ రోజు, రానే వచ్చాడు నెల రాజు ఈ రోజు. అండ్ మళ్ళీ నేను ఇంకెప్పుడు మీ ఇంటికి కూడా రాను. నెవర్. జీవితంలో ఇంట్లోకి అడుగు పెట్టను. ఇది రాధా గోవిందన్ శపథం. ఏంటో నా కర్మ, ఈ ఇంటికి రాకూడదనుకుంటున్నాను, కానీ వస్తూనే ఉన్నాను. ఛే! ఏమండి, వచ్చారా? ఏదో మంగమ్మ శబదంలా రాధా గోవిందన్ శబదం అని వెళ్ళారు. వస్తారో రారో అని నేను కంగారు పడ్డాను. నాకు చెప్పకుండా ఆ ఫారెన్ ఇన్వెస్టర్స్తో మీటింగ్ ఎందుకు పెట్టావు? ఆ మీటింగ్ మీ దగ్గర ఎంప్లాయీగా ఉన్నప్పుడే అరేంజ్ చేశాను. ఆ విషయం నాతో చెప్పాలి కదా. నన్ను ఉద్యోగంలోంచి పీకేశాక నేనెందుకు చెప్తాను? అయినా మీ మెయిల్కి అన్ని డీటెయిల్స్ మెయిల్ చేశాను కదా, చూడలేదా? చూస్తే ఇలా నీ దగ్గరికి ఎందుకు వస్తాను? 100 కోట్ల డీల్ ఇప్పటికిప్పుడు అంటే ప్రెజెంటేషన్కి ఎలా ప్రిపేర్ అవుతాను? నేను ప్రిపేర్ అయ్యాను. అయితే ఆఫీస్కి రా. వాళ్ళకి నువ్వే ప్రెజెంటేషన్ ఇచ్చి డీల్ని క్లోజ్ చేయి. నేను రాను. రావాలి. నాకు చెప్పకుండా మీటింగ్ పెట్టేసి రాను అంటే ఎలా కుదురుతుంది? రాధా గోవింద్ గారు, నేను ఎక్స్ ఎంప్లాయీని. నన్ను కమాండ్ చేసినా, నాకు ఏ ఆర్డర్ వేసినా నేను ఏ పని చేయను. రివెంజా? నా రేంజ్కి మీతో రివెంజ్ తీర్చుకునే దమ్ము ధైర్యం ఉంటుందా? టైం చూసి ఆడుకుంటున్నావా? టైం చూసి మీరు నన్ను వదిలించుకోలేదు. నువ్వు మీటింగ్కి రా. లాస్ట్ మంత్ శాలరీతో పాటు బోనస్ కూడా ఇస్తాను.
నాకు మీ బోనస్లు ఏమీ వద్దు. మరి ఇంకేం కావాలి? రెస్పెక్ట్ అంటే గౌరవం కావాలి. కావాలనుకుంటేనో కొనుక్కుంటేనో గౌరవం రాదు. అయితే నేను మీటింగ్కి రాను. కృష్ణ, చాలా పెద్ద డీల్. ఈ డీల్ సక్సెస్ అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లోకి మన ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మన కాదు, మీ ప్రోడక్ట్స్. సరే అండి, కృష్ణప్రియ గారు దయచేసి ఆఫీస్కి రండి. సరిపోతుందా ఈ గౌరవం? ఇంకా ఏదో మిస్ అవుతుంది. కృష్ణప్రియ మేడం, ఆఫీస్కి వెళ్దాం పదండి. సరిపోయిందా? ఈ పిలుపు పర్ఫెక్ట్ గా ఉంది. అయితే పదండి వెళ్దాం మేడం. అల్లుడు గారు, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే అత్తయ్య. ఇందాకే వెళ్ళారు కదా, మళ్ళీ అంతలోనే? చూడాలనిపించిందంటమ్మా. ఏంటో నా కూతుర్ను వదిలి ఒక్క క్షణం ఉండలేరు. మా సిచ్యువేషన్ వేరు, మీ ఫ్లో వేరు. అల్లుడు గారు, కాఫీ తీసుకొస్తాను రండి. సరే వెళ్దామా? ఇలా వస్తావా మీటింగ్కి? ఏ రాకూడదా? మీటింగ్ ఫారిన్ క్లయింట్స్తో. అంటే ఏంటి? రోమ్కి వెళ్ళినప్పుడు రోమన్ లాగే ఉండాలి. మీటింగ్ రోమ్లో కాదు, ఇక్కడే కదా. ఇలాగే వస్తాను. నో, ఇలా చూస్తే ప్రెజెంటేషన్ వినకుండానే ఫారినర్స్ డీల్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినా పర్వాలేదు, నేను ఇలానే వస్తాను. కృష్ణ ప్లీజ్. వాళ్ళకి చీరలంటే ఇష్టం ఉండదు, స్కర్ట్లు అంటేనే ఇష్టం. మన సంప్రదాయం కంటే స్టైల్గా ఉండే వాళ్ళే నచ్చుతారు. కానీ నాకు ఆ స్కర్ట్లో మనం ఎంత మంచిగా ప్రెజెంటేషన్ ఇచ్చినా వాళ్ళకి నచ్చిన పద్ధతిలోనే, వాళ్ళకి నచ్చే డ్రెస్సుల్లోనే, వాళ్ళకి నచ్చినట్టు ప్రెజెంటేషన్ ఇస్తేనే వాళ్ళకొక ఇంప్రెషన్ కలిగి మనకి కోట్ల డీల్ ఓకే చేస్తారు. నాకు ఆ మోడర్న్ డ్రెస్సులు లేవండి. నీ చెల్లెలు శివప్రియ దగ్గర ఉంటాయి కదా, వేసుకున్నా. టైం అవుతుంది, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. సరే. ఆ డ్రెస్ ఏంటి, ఆ బాలకమేంటి కృష్ణ? ఫారినర్స్తో మీటింగ్ ఉందమ్మా.
త్వరగా వెళ్ళాలి, పదండి. పద పద